హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టైలరీ అండ్ చాంప్స్. ఇక్కడ వచ్చేసరికి మీరందరూ అడుగుతున్నారు కదా, ఎలా చేయాలి షార్ట్స్, మీరు ఎఫర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలాగా ఏంటనేది మీకు క్లియర్గా చెప్పడానికి వచ్చాను. ఏం లేదు, మీకు షార్ట్స్ అనేది ఎట్లా అంటే మీకు క్లియర్గా చెప్పడం కోసమే ఉన్నాను. అయితే నేను చేసే షార్ట్స్ కొంతమంది అడిగారు, మీరు ఎలా చేస్తారు, మీరు ఎఫర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని. అందుకే మీకు ఎలాగ ఏంటనేది ఇప్పుడు వీడియో ద్వారా చూపిస్తాను. ముందు మనం వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడ వచ్చేసరికి నా ఫోన్లో యూట్యూబ్ అనేది ముందు మనము ఓపెన్ చేయాలి. యూట్యూబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మనకి ఏమేమి చూస్తున్నాం ఏంటనేది తెలుస్తుంది. అయినా ఇక్కడ నేనేం చేయాలి, ఇప్పుడు మనం షార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ హోమ్, షార్ట్స్, సబ్స్క్రిప్షన్స్ ఉన్న దగ్గర ప్లస్ నొక్కాలి. వచ్చిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడే షార్ట్ చేస్తాము. అంటే ప్లస్ ద్వారా కొంతమంది తెలియదు, తెలిసిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు, తెలియని వాళ్ళకైతే అది నొక్కాలని చెప్తున్నా. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ రౌండ్ అంటే అటువైపు బ్యాక్ సైడ్ కెమెరా, అది ఇటు ఫ్రంట్ సైడ్ కెమెరా. అంటే నేను ఫ్రంట్ కెమెరా నుంచి చేస్తున్నాను. దీంతో వచ్చేసరికి 1x అంటే స్పీడ్ అనమాట. 1x అంటే స్పీడ్, 2x ఫాస్ట్గా ఉంటుంది. మనము 2x పెట్టుకొని చేస్తే క్లారిటీ కరెక్ట్గా ఉంటుంది, వాయిస్ అనేది మనము అప్పుడు కరెక్ట్గా ఆ ఇంటిమేట్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి కింద వచ్చేసరికి మన యొక్క కౌంట్ అనమాట, అంటే టైమరు. మీకు ఎంత టైమర్ కావాలి అంటే ఇప్పుడు మీరు ఒక 3 సెకండ్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు వీడియో స్టార్ట్ చేసే లోపల 3 సెకండ్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అని అర్థం. అలా 10 సెకండ్స్, 20 సెకండ్స్, నేనైతే 3 సెకండ్స్ పెట్టుకుంటున్నా. ఇది వచ్చేసరికి మీరు ఫిల్టర్స్ అడిగారు కదా, నేను ఎక్కడ ఫిల్టర్ చేస్తున్నానని, ఇదిగోండి ఇక్కడే నేను ఫిల్టర్ తీసుకునేది. ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్. ఇక్కడ ఫిల్టర్ కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ నొక్కుంటే అదిగో సేవ్ బటన్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఉన్నది మనకి సేవ్, తర్వాత ఆల్, ఈ న్యూ అనేది కొత్త వస్తాయి. ఏఐ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఏఐ అనేది. ఇది కూడా ఆల్రెడీ నేను సేవ్ చేసుకుంది. మాక్సిమం జెంట్స్ కావాలి కాబట్టి నేను మామూలుగా అయితే లేడీస్కి ఫిల్టర్స్ అనేది ఎక్కువ ఏం పెట్టాను, ఓన్లీ జెంట్స్ మాత్రమే కొన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఇదిగో ఇది ఫస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. ఓల్డ్ అనమాట, ఓల్డ్ మనిష్ట అంటే ఇట్లా ఓల్డ్ ఇలా ఉంటారంటే డ్రెస్ వచ్చేసరికి కింద నేను ఇది ఒకటి సెట్ చేసుకుంటా. మనకంత నార్మల్గా. ఇక్కడ ఇది వచ్చేసరికి స్మార్ట్ గా నేను ఎక్కువ యూజ్ చేసేది బెరడుది. ఈ గడ్డని నేను ఎక్కువ యూజ్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అంటారు బొట్టు పెట్టుకుంటావు, బొట్టు పెట్టుకుని ఏం చేస్తావు అంటే, నేను వాళ్ళు కూడా బొట్లు పెట్టుకుంటారుగా, అది కలిసిపోతుందిలే అని చెప్పేసి చేస్తూ ఉంటాను. అలా నడుస్తుంటుందండి. సరే, ఇప్పుడు మీకు ఎలా చేయాలి ఏందనేది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటి మనకు ఆల్రెడీ మనం వీడియో మీరు ఎవరిదైనా చేయాలి అనుకుంటుంటే అది సెలెక్ట్ చేసుకొని దానిలో నుంచి వెళ్తారు కదా. అలాగే ఇక్కడ నేనైతే కొత్తది చూద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఇంకోండి సురేష్ గురు గారిని కూడా నేను ఫాలో అప్ చేస్తాను, ఆసిఫ్ వాళ్ళందరినీ ఫాలో అప్ చేస్తాను. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నేను కొత్త సౌండ్ పెడదాం అనుకుంటే నేను నార్మల్గా గర్ల్స్ థింగ్స్ ఆసిఫ్ గారిది ఓపెన్ చేశాను. ఆసిఫ్ గారు మీరు ఏమనుకోకండి, మీ వీడియో అనేది నేను చేసుకుంటున్నాను, దయచేసి కాపీరైట్ చేయకండి. ఇది వచ్చేసరికి కొన్ని కాపీరైట్స్ పడుతున్నాయండి, జాగ్రత్త. అందరూ ఇష్టపడట్లేదు, కొన్ని అన్లిస్ట్లో కూడా వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను, ఈ సెకండ్ టైం చెప్తున్నాను. జాగ్రత్త చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను 2 స్పీడ్ పెట్టేసేసాను, అది వాయిస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తాను అనేది మీకు తెలియజేస్తాను. ఇక్కడ వరకు నేను పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వరకు పెట్టుకొని ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు అది లేడీ అనమాట. ఇప్పుడు మనకి కొంచెం ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ అని వేసుకొని, మీ ఓపిక అండి అక్కడ వరకు. ఇది కూడా కష్టమైనది. అది ఒకటి కదా. నెక్స్ట్ జెంట్స్ వస్తారు. జెంట్స్ వచ్చినప్పుడు మనం ఫేస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇదిగోండి జెంట్స్, నేను ఆల్రెడీ ఉంది కదా, అయితే ఫన్నీగా పెట్టేసుకుంటున్నాను. ఫేస్ ఫన్నీగా పెట్టేసుకుంటే డ్రెస్ చేంజ్ చేసి వచ్చేసేసాను. ఇప్పుడు నేను ఫన్నీగా అయితే ఇప్పుడు అతని ప్లేస్ అని పెట్టాను కదా. మళ్ళీ ఇప్పుడు నేను తీసేసి మళ్ళీ లేడీ గెటప్కు రావాలి. అంటే మళ్ళీ లేడీ గెటప్కు రావాలంటే మళ్ళీ అని మళ్ళీ అదనే పన్నీగా పెట్టుకుంటున్నా.
మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ జెంట్స్ వాయిస్ మళ్ళీ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వాయిస్ మనము తక్కువ వచ్చింది, అందుకే మళ్ళీ నేను 15 నుంచి 19కి వెళ్ళా. 19కి వెళ్తే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు అలాగా నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇప్పటిదాకా చేశాను కదా. ఇప్పుడు నేను ఓకే చేసేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత మనము మామూలుగా నేను ఎప్పుడు పబ్లిక్ లో పెడతాను. చాలా మంది ఏమంటారంటే అన్లిస్ట్ లో పెట్టేసి తర్వాత మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చేంజ్ చేసుకోమంటారు. నేను అంత తీరిగ్గా చేయట్లేదండి, జస్ట్ నార్మల్గా చేసేస్తున్నాను. ఇదిగోండి నేను అన్లిస్ట్లో పెట్టి సేవ్ చేసేసుకున్నాను. ఇది ప్రాసెస్. ఇక్కడ వీడియో అప్లోడింగ్ అనేది అవుతుంది, అంటే షార్ట్ లిస్ట్ మామూలుగా అన్లిస్ట్లోనే పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇది ఇలాగ చేసే పద్ధతి. ఈ మీకు కూడా రీసెంట్గానే కొన్నాను. ఎలా పనిచేస్తుంది అంటే మీకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి నా ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీ యొక్క కామెంట్ చాలా విలువైనది. థ్యాంక్ యూ సో మచ్.